హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వర్సెస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఏంటి, సర్వీస్ బేస్డ్ అంటే ఏంటి, సో ఈ కంపెనీస్లో డిఫరెన్సెస్ ఏంటి, ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో వచ్చి కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కాలేజ్ కంప్లీట్ చేసుకొని దే వాంటెడ్ టు చూస్ సమ్ కెరియర్ కదా, సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో విచ్ కంపెనీ టు చూస్ అండ్ కెరియర్ పాత్స్ ఎలా ఉంటాయి అనేసి. So let's discuss on this. Okay. So product-based companies ఏంటి? Product-based companies, most of the product-based companies ఏంటంటే they create their own product. Example, Microsoft, Windows, or Amazon Web Services, or Google search engine, or Google Cloud. So and లేకపోతే Oracle DB. So ఇవన్నీ their own innovations from that companies. So వాటిని they sell to the large markets, వాటిని end user కి సెల్ చేసి then they will get the revenue వచ్చిన దాన్ని బట్టి they plan their next features. అంటే ఫీచర్ ఎన్హాన్స్ చేయడం కానీ లేకపోతే కొత్త ఫీచర్స్ ఎనేబుల్ చేయడం కానీ బేస్డ్ ఆన్ ది రెవెన్యూ ఇన్వెషన్స్ కి టై అయి ఉంటుంది. సర్వీసెస్ కంపెనీస్ ఏంటంటే సర్వీసెస్ మనము వేరే కంపెనీస్కి ఆర్ వేరే ప్రాజెక్ట్స్కి సర్వీస్ ఎనేబుల్ చేస్తే ఆర్ సర్వీస్ సర్వ్ చేస్తే సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దాన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ఎగ్జాంపుల్, మీకు బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుంటే ఆ బ్యాంకింగ్ అప్లికేషన్కి ఇఫ్ సమ్ వన్ లైక్ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్, example I'm giving. So if they are actually providing services to create the software, so దాన్ని service based అంటాం. వాటి both has its own pros and cons. కానీ మనం ఏది చూస్ చేసుకోవాలనేది it depends on the up to you. Okay, so let's discuss in detail. Okay, product based companies, నేను చెప్పినట్టు సో ఒక యూనిక్ ప్రోడక్ట్ ని తయారు చేసి మార్కెట్ రీసెర్చ్ చేసి దాని యూనిక్ ప్రోడక్టైజేషన్ చేసి దెన్ దే డెలివర్ టు ద ప్రోడక్ట్ ఇన్ టు ద కస్టమర్స్ నుంచి రెవెన్యూ తీసుకొని ఆర్ సబ్స్క్రిప్షన్ మోడల్లో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ దే క్రియేట్ ఆ రెవెన్యూ మోడల్ వచ్చిన తర్వాత దే డూ ఎన్హాన్స్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ ద ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు మన స్టార్టప్స్ కూడా అలానే కదా, యాప్ బేస్డ్ ఆర్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్, ఆ కంపెనీ ఓన్ ఇన్నోవేషన్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ ఏంటంటే మనకి ప్రోడక్ట్లో మెయిన్గా దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్నోవేషన్స్ దే ఎంకరేజ్ అ లాడ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఎంకరేజ్ చేస్తారు. R&Dకి స్కోప్ ఉంటుంది అండ్ ప్రోడక్టైజేషన్కి స్కోప్ ఉంటుంది అండ్ దే హ్యావ్ దేర్ నీకు ఇన్నోవేషన్కి సపరేట్ హబ్స్ ఉంటాయి. ఓకే, సో దే పే హై సాలరీస్ వైజ్ కానీ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఇన్నోవేటివ్ థాట్ R&D థాట్ ఉంటే దే పే రియలీ గుడ్. ఓకే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ద కంపెనీస్ what they do is they try to balance it out, your work versus your life. So you should have your personal time with your family, అది కాకుండా వర్క్ కూడా జరగాలి. అదే రివర్స్ వేలో ఆలోచిస్తే నీ వర్క్ జరగాలి ప్లస్ నీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి అని ఉంటే that is the first company that you need to choose with. Product company is the first option that you can choose. And if అంటే నీకు జస్ట్ లైఫ్ కొంచెం స్మూతర్ ఆర్ యూ కెన్ సే నీ ఇన్నోవేషన్ కానీ యూ విల్ గెట్ అ డ్యూలీ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఇన్నోవేషన్. అలాంటి కంపెనీస్ యూ ఫర్ లుకింగ్ అట్, దెన్ యూ షుడ్ గో విత్ ప్రోడక్ట్ కంపెనీస్ లైక్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్, అమెజాన్. ఐ మీన్ depends on the department also, but most of the product companies they do give lot of importance to the innovation. ఓకే, సో నీకేంటి దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటంటే కొంచెం నీకు
అప్పుడప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా ఉంటుంది. ఇట్ జస్ట్ నాట్ అ ప్రొడక్ట్ కంపెనీ. ఎనీ కంపెనీ విల్ హ్యావ్, ఎస్పెషలీ బిఫోర్ రిలీజ్. కాంపిటేటివ్ ఎంట్రీ, ఎందుకంటే నీకు మాక్సిమం కంపెనీస్ దే హైర్ ఫ్రమ్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ టాప్ కంపెనీస్, టాప్ కాలేజెస్ నుంచి రిక్రూట్ చేసుకుంటారు. సో కానీ ఇఫ్ యూ దెర్ ఆర్ సమ్ కంపెనీస్ హూ హైర్స్ ఫ్రమ్ ఆప్షన్, నీకు um, నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి తీసుకోవడం కానీ, లేకపోతే ఇట్ విల్ బి లైక్ ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ as a college passed out to enter into product companies, it will be always good to choose product companies. Okay. Services based companies ఏంటి? um, సర్వీసెస్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే యూ విల్ గెట్ ద కల్చర్ ఆఫ్ ఐటీ కల్చర్ తెలుసుకోవడానికి ఇట్ ఈస్ గుడ్ టు స్టార్ట్ విత్. ఓకే, యాజ్ ఎ కాలేజ్ గ్రాడ్యుయేట్. తర్వాత ఏంటి, నీకు ఇది ఆఫర్ సర్వీసెస్ ఎలా ఆఫర్ చేస్తారు? ఎగ్జాంపుల్, నువ్వు ఇప్పుడు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుంటే, బ్యాంకింగ్ వాడి సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి దే డోంట్ పుట్ సో మచ్ ఆఫ్ హెడేక్. నేను వేరే వాడికి మనీ ఇస్తాను, వాడు నాకు ఐటీ ప్రొవైడ్ చేస్తాడు. సో వాడికి నేను ఇస్తా, లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, సమ్వన్. దే బిడ్, యాక్చువల్లీ బిట్వీన్ ది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆల్సో దే బిడ్ ద ప్రాజెక్ట్. నేను ఎవడు తక్కువ బిడ్ చేస్తుంటే వాళ్ళకి వెళ్తుంది ప్రాజెక్ట్. సో అది వెళ్ళిన తర్వాత దే విల్ డూ డెవలప్మెంట్ అయిన తర్వాత దే మెయింటైన్ దట్ కోడ్. సో పర్ డే, పర్ రిసోర్స్ ఎంత అని పే చేస్తారు. దట్స్ హౌ దే సర్వీసెస్ విల్ వర్క్. ఓకే. సర్వీసెస్ మెజారిటీ ఆర్ అథారిటీ, it is from client. Okay, final authority would be your client. Whereas in product, it is not like that. The innovation drives you, and product will drive you. Okay. Second, నీకు ఒక్కొక్క సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో కొన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పనిచేయడం కానీ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ ప్రోడక్ట్, నేను వేరే ప్రాజెక్ట్ పనిచేస్తాను అని ఉండడం కానీ, ఎందుకంటే యూ విల్ హ్యావ్ అ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంపెనీ. మీకు ఒక అంబ్రెల్లా ఉంటుంది, దాని కింద నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ పనిచేసినా ఇట్ విల్ బి యాడెడ్ వాల్యూ టు యూ. ఒక ప్రాజెక్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్, అలా ప్రోడక్ట్ కంపెనీలో ఉండదు. సో ఇట్ ఈస్ ప్రోడక్ట్ అంటే స్టెబిలైజ్డ్. వన్ రిసోర్స్ విల్ బి, దే విల్ ప్లాన్ ఇట్ లాంగ్ టర్మ్ బేస్డ్ ఆన్ యువర్ రెవెన్యూ, బేస్డ్ ఆన్ రెవెన్యూ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే. ఓకే. నా శాలరీకి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది దీంట్లో. ఆ, కాకపోతే వర్క్ లోడ్ కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది కానీ, బట్ ఇట్ బి గుడ్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ షేర్ ద వర్క్ బేస్డ్ ఆన్ ది, అంటే ప్రాజెక్ట్ వైజ్ కూడా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దే హ్యావ్ మల్టిపుల్ రిసోర్సెస్ అలొకేటెడ్ ఫర్ ద ప్రాజెక్ట్. ఇంకోటి ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు స్టార్ట్ విత్ a career. If you are not in IITs, NITs, if you're in mid-range colleges, and if you want to start with the IT career, it is always good to start with the services. ఎందుకంటే you will know the culture of IT, most of the companies. ఎందుకంటే you will have at least కొన్ని etiquettes ఉంటాయి. They teach you the etiquettes because client obviously the highest authority in services. వాళ్ళు ఎలా, అంటే ఇది ఎక్స్పెక్ట్ గుడ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్. అంటే ఎలా చెప్పాలంటే, వాళ్ళు ది ఎక్స్పెక్ట్ గుడ్ ఇంజనీర్స్ అండ్ దే షుడ్ బి ఒబీడియంట్. సో ఇలా కొన్ని ప్రొఫెషనల్ గా ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి కన్వర్ట్ ఫ్రమ్ కాలేజ్ గ్రాడ్యుయేట్ టు ఏ ప్రొఫెషనల్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు స్టార్ట్ విత్ ద services. But once you are in services, you should shift after 3-4 years to a product company where you want to settle down. Okay. So ఇది సర్వీసెస్. ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎక్సెంచర్, యూ హ్యావ్ మల్టిపుల్ సర్వీసెస్ కంపెనీస్. ఓకే. ఈవెన్ స్మాల్ సర్వీసెస్ ఆల్సో ఉంటాయి. సో కంపారిజన్ టేబుల్ తీసుకుంటే మన ప్రైమరీ ఫోకస్ ఏంటి? ఏ ప్రోడక్ట్ కంపెనీ అయినా ఓన్ ప్రోడక్ట్ అండ్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. వేరే ప్రోడక్ట్ మీద దే డూ రీసెర్చ్ ఆర్ దే డూ కంపిటేటివ్ థింగ్స్. లైక్ వాళ్ళ ప్రోడక్ట్లు ఏముందని మార్కెట్ రీసెర్చ్ చేస్తారు. దాన్ని చేసిన తర్వాత దే విల్ ఎన్హాన్స్ అవర్ ప్రోడక్ట్ ఇన్ డిఫరెంట్. క్లయింట్ ఈ సర్వీసెస్లో ఎలా ఉంటుంది?
client projects, maximum clients ని బట్టి they will increase the head counts. Okay, projects ని బట్టి. మనకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రోడక్ట్ బేస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, you have SAP, you have lot of product companies are there in India today. And most of the MNCs in Bangalore, Hyderabad. Service based, we know that the Indian service based companies who Infosys, TCS, salary, I mean, product based low, it'll be huge. Service based, it's not moderate, I would say low. Most of the companies, they college grad scheme. Working style ఏంటంటే both has its own thing. Working style కానీ working culture, product will be good. Services will be medium. Okay. But working style, innovation, and deep technology nowadays, everywhere is a deep technology and AI, right? So కానీ మనకి innovation కావాలంటే we should go to the product. But you should you should be in that college. Sometimes what happens, మన direct గా మనకి product దొరకకపోయినా we go with services, then we switch into product. Okay. This is how it happens. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్.